డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఎగ్జాక్ట్గా ఎండోమెట్రియోసిస్ ఎలా స్టార్ట్ అవుతుందో క్లియర్గా తెలియదు అని. కానీ కొన్ని స్ట్రాంగ్ థియరీస్ ఉన్నాయి. అండ్ ఎవ్రీ ఉమెన్ హూ ఈజ్ స్ట్రగ్లింగ్ డిజర్వ్స్ టు నో దీస్ ట్రూత్స్. ఈ వీడియోని మీరు కేర్ చేసే ప్రతి అమ్మాయికి షేర్ చేయండి. మోస్ట్ కామన్ థియరీ రెట్రోగ్రేడ్ మెన్సురేషన్, అంటే పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ యూటరస్ నుంచి బయటికి రావాలి. బట్ కొన్నిసార్లు ఆ బ్లడ్ రివర్స్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. ఫాలోపియన్ ట్యూబ్స్ ద్వారా పెల్విక్ క్యావిటీలో ఎంటర్ అయ్యి యూటరస్ లైనింగ్ సెల్స్ రాంగ్ ప్లేస్లో సెటిల్ అవుతాయి. ఓవరీస్, బ్లాడర్, ట్యూబ్స్ మీద. ఆ టిష్యూస్ కూడా హార్మోన్స్కి రెస్పాండ్ అవుతుంది. సో ఎవ్రీ మంత్ బ్లీడింగ్ జరుగుతుంది. కానీ అవుట్లెట్ లేకపోతే పెయిన్, స్వెల్లింగ్, ఇన్ఫ్లమేషన్ అండ్ స్కార్ టిష్యూ ఫామ్ అవుతాయి. ఇంకో స్ట్రాంగ్ థియరీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్నెస్. మనలో ఇమ్యూన్ సిస్టమ్ బాగా పనిచేయకపోతే ఈ అబ్నార్మల్ సెల్స్ని డిస్ట్రాయ్ చేయలేదు. సో అవి గ్రో అవుతూనే ఉంటాయి. కొన్ని రీసెర్చెస్ ప్రకారం ఎంబ్రియానిక్ స్టేజ్లోనే బాడీలో రాంగ్ ప్లేసెస్లో ఎండోమెట్రియల్ సెల్స్ సెటిల్ అవ్వడం వల్ల ఇది స్టార్ట్ అవుతుంది. అండ్ ఫైనల్లీ జెనెటిక్స్. ఎస్, మీ అమ్మ, అక్క ఆర్ కజిన్కి ఎండోమెట్రియోసిస్ ఉంటే మీరు కూడా రిస్క్లో ఉంటారు. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే అలర్ట్గా ఉండాలి. సో ఈవెన్ దో ఒక సింగిల్ కాజ్ చెప్పలేం, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి ఎండోని ట్రిగ్గర్ చేస్తున్నాయని డాక్టర్స్ చెప్తున్నారు. నెక్స్ట్ వీడియోలో మీరు ఇంట్లోనే మీ బాడీని అబ్జర్వ్ చేసి ఎండోమెట్రియోసిస్ని ఎలా ఐడెంటిఫై చేయాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ మిస్ అవ్వకండి, ఇది మనందరికీ చాలా ఇంపార్టెంట్. మీరు ఐవీఎఫ్, ఐయుఐ అవాయిడ్ చేయాలా, పీసీఓఎస్, థైరాయిడ్ లేక మేల్ ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా కూడా న్యాచురల్గా కన్సీవ్ అవ్వాలనుకుంటే మన ప్రీ ప్రెగ్నెన్సీ వెబినార్ జాయిన్ అవ్వండి. డీటెయిల్స్ బయోలో అండ్ పిన్ వీడియోలో ఉంది.